తెలుగుదేశం పార్టీ మహానాడు రేపటి నుంచి 3 రోజుల పాటు కడపలో జరగబోతోంది. కడపలో ఇంతకుముందు 2 దఫాలు మాత్రమే జరిగినట్టుంది. ఈసారి జరుగుతున్న మహానాడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మహానాడిని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అంతకుముందు చాలా కాలం క్రితం 3 రోజుల పాటు నిర్వహించేవారు. ఆ తర్వాత అది 2 రోజులకే కన్ఫైన్ చేశారు. ఇప్పుడు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. రేపు, ఎల్లుండి, అవతల నుండి 27, 28, 29న భారీ బహిరంగ సభ ఉంటుంది. 27, 28 కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, తీర్మానాలు ఇలాంటివన్నీ ఉంటాయి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈసారి మహానాడులో కొన్ని కీలకమైన నిర్ణయాలు, కీలకమైన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తుకు సంబంధించి సమీప భవిష్యత్తులో మళ్ళీ పార్టీని ఎవరు ఎలాంటి ఎదురు దెబ్బలు లేకుండా, అధికారానికి దూరం కాకుండా ఎలా పార్టీని ముందుకు నడిపించాలి, అలాగే పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా సింక్ చేయాలి, పరిపాలనలో పార్టీని ఎలా భాగస్వామ్యం చేయాలి, అండ్ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఉన్నది, మిగతా పార్టీలతో ఎలాంటి సత్సంబంధాలని నడపాలి, ఆ పార్టీలతో ఎలాంటి సంబంధాలను కొనసాగించాలి అనేది ఒక అంశం. ఇట్లాంటి కీలకమైన అంశాలను బేస్ చేసుకుని రేపు ప్రారంభం కాబోతున్న ఈ మహానాడులో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించబోతోంది పార్టీ నాయకత్వం అనేది ఒక లేటెస్ట్ అప్డేట్. మహానాడుకున్న ఆనవాయితీ ప్రకారం మహానాడుకు ముందు అన్ని జిల్లాల్లో, తర్వాత అన్ని విభాగాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా ఆయా పార్టీల శాఖలు మినీ మహానాడులు నిర్వహిస్తాయి. ఈ మినీ మహానాడులో ప్రతి చోట కూడా ఒక చర్చ జరిగింది. పార్టీకి ఒక సపరేట్ నాయకత్వం ఉండాలి. ఎందుకు అనంటే, చంద్రబాబు నాయుడు అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా నిర్వహించేవారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సవాళ్లు ఎదుర్కొన్న పరిస్థితి. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం, రాష్ట్రానికి ఒక రాజధాని, రాష్ట్రంలో పోలవరం, తర్వాత కొత్త రాష్ట్రానికి దిశ తీసుకురావడం. ఎందుకంటే అప్పటి వరకు అభివృద్ధి అయిన హైదరాబాద్ లాంటి నగరాన్ని వదిలేసి వెళ్ళిన సందర్భం కాబట్టి రాష్ట్రంలో ఒక కొత్త ఊపు తీసుకురావడం, పూర్తిగా ఆయన దాంట్లో నిమగ్నం అయిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో పార్టీని కొంత ఫోకస్ తగ్గింది పార్టీ మీద అనేది ఆ తర్వాత జరిగిన 2019లో 23 సీట్లకే పరిమితమైన తర్వాత జరిగిన ఒక రివ్యూస్లో వచ్చిన సారం అది. మనం పార్టీ మీద ఫోకస్ తగ్గించాం, కార్యకర్తల్ని మనం సరిగ్గా చూసుకోలేకపోయాం, కార్యకర్తలకి అవసరమైన సందర్భాల్లో, వాళ్ళకి ఇబ్బందులు వచ్చిన సందర్భాల్లో కార్యకర్తలను మనం హక్కును చేర్చుకోలేకపోయామని పార్టీ చాలా సందర్భాల్లో సమీక్షించుకున్నట్టుగా మనకి చెప్తారు. సో ఇప్పుడు పార్టీకి సంబంధించి పూర్తి బాధ్యతలు చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా ఉన్నా కూడా రోజువారీ, లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించి కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ లోకేషే స్వయంగా నిర్వహించేలాగా ఆయనని వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేయాలి అనేది ఒక ప్రపోజల్ మినీ మహానాడుల ద్వారా పార్టీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున ప్రపోజ్ చేస్తున్నారు అనేది ఒక అంశం. ఓకే, అది ప్రపోజ్ చేయిస్తున్నారా ఈ సహజం. రాజకీయ పార్టీల్లో ఒక ఆలోచనని కింది స్థాయి నుంచి ఎలాగా మ్యానిపులేట్ చేయాలి, ఎలాగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది ఉంటుంది. అదొక వ్యూహం. ఆ వ్యూహ ప్రకారమే అది కింద ఎక్కడో స్టార్ట్ అయిన అభిప్రాయం పైదాకా అలా వచ్చేస్తుంది. అదే చివరికి పార్టీ నిర్ణయంగా వచ్చి పార్టీ పొలిట్ బ్యూరో, పార్టీ అధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి మరి కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మనం డెసిషన్ తీసుకోవాలనేది జరుగుతుంది. ఇది ఏ పార్టీలో జరిగేది, ప్రాంతీయ పార్టీల్లో మస్ట్గా జరిగేది. ఇది ప్రాంతీయ పార్టీలాగే జరుగుతుంది. పైగా చంద్రబాబు నాయుడు
మోడస్ ఆపరెండి కానీ చంద్రబాబు నాయుడు ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ చాలా పకడ్బందీగా డెమోక్రటిక్గా చేసుకుంటూ వెళ్తారు. అది మొనోపలిక్ డెసిషనే అయినా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే విధంగా చేస్తారు. అందరిలో చర్చించే విధంగా చేసి అందరితో చేత ఓకే అనిపించిన తర్వాతనే అది ఒక నిర్ణయంగా అమలులోకి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీలో ఒక ఆనవాయితీగా చంద్రబాబు నాయుడు అమలు చేసే ఒక విధానంగా మనం చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది తెలుగుదేశం పార్టీలో. సో ఎందుకు ఇప్పుడు లోకేష్ని ఇది చేస్తారు అని అంటే చాలా సందర్భాలు కనపడుతున్నాయి మనకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ అమల్లో ఉంది. బీజేపీ జనసేనలతో కలిసిన ఒక ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలు చాలా ఫోకస్డ్గా చాలా కాన్సన్ట్రేషన్తో చంద్రబాబు నాయుడు చేయాల్సి వస్తోంది. అది అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే చాలా ఒకటి కాదు చాలా రకాల పరిపాలనాపరమైన అంశాలను ఆయన ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భం ఉంది. వీటి కోసం ఆయన పదే పదే ఢిల్లీ కూడా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామి కాబట్టి ఒకటి రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలని అక్కడ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకత్వానికి అప్డేట్ చేయడము, తర్వాత ఎన్డీఏ భాగస్వామి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా ఎన్డీఏ భాగస్వామి పక్షాలన్నీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళు వివరిస్తారు కాబట్టి ఆ మీటింగ్లకు కూడా వెళ్లాల్సిన సందర్భం. ఒకవేళ ఆయన వెళ్ళలేని పక్షంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇది మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా ఇలాంటి ఒక బర్డెన్ చంద్రబాబు నాయుడు గారి పైన పడుతోంది. దాని తగ్గట్టుగా కొంత ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ బర్డెన్ని కొంత ఇంకొకరికి అప్పగించాల్సిన తరుణం ఆసన్నమైందనేది గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సో ఇది నారా లోకేష్కి ఈ బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఆసన్నమైందనేది మనం చెప్పకనే చెప్పొచ్చు క్లియర్గానే. ఎందుకంటే ఇది రైట్ టైం కూడా. లోకేష్ పార్టీ పగ్గాలు టేకప్ చేయాల్సిన రైట్ టైం కూడా ఇదే. ఇప్పుడు చేస్తే ఆయనకు పార్టీ మీద పూర్తి గ్రిప్ వస్తుంది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే అందరితోనూ పరిచయాలు కానీ పార్టీ మీద ఒక పూర్తి అవగాహన కానీ వచ్చింది ఆయనకి. యువగళం పాదయాత్రతో ఆయన మరింత రాటు తేలారు. ఆ రాటు తేలిన తర్వాత ఇప్పుడు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ ఉంది. సో లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఎలాంటి మార్పులు వస్తాయి పార్టీలో ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించే నాటికి ఒక రకమైన ఇది నడిచింది. పార్టీ డిసిప్లిన్ ఎక్కడా మారలేదు, కానీ పార్టీ సంస్థాగతంగా నిర్మాణపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి, విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి, ఆధునీకరించబడింది పార్టీ. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షుడిగా ఉండి అటు ముఖ్యమంత్రిగా ఇటు అధ్యక్షుడిగా ఉండి దాన్ని నడిపించిన తర్వాత లోకేష్ చేతుల్లోకి అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంటే అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్తి అధ్యక్షుడు కాకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకి కొన్ని అధికారాలు ఉంటాయి. సో మెల్లమెల్లగా ఆయన చేతుల్లోకి పగ్గాలు వెళ్తున్నప్పుడు ఎలాంటి మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇది ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ కాబట్టి ఎలాంటి మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. లోకేష్ దీన్ని ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అనేది ఒక పాయింట్. కార్యకర్తల విషయంలో లోకేష్ ఇప్పటికే పూర్తి స్థాయి అవగాహనతో ఉన్నారు. కార్యకర్తలకు సంబంధించిన ఒక నిధిని ఏర్పాటు చేయడం కానీ, కార్యకర్తల కుటుంబాలను ఆదుకునే విషయంలో కానీ, వాళ్ళకు ఒక భరోసా బీమా కల్పించడం కానీ, ఇటువంటి అన్నీ ఆయన ఎప్పటికప్పుడు చేస్తూనే వచ్చారు. అయితే కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు వీళ్ళందరి విషయంలో లోకేష్కున్న కమాండ్ ఎంతవరకు ఉంది అనేది ఒకటి చర్చించాల్సిన అంశం. తర్వాత బూత్ కమిటీలు తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన సంస్థాగత బలం ఏదన్నా ఉందంటే బూత్ కమిటీలు. నిజంగా చంద్రబాబు నాయుడు ఈ బూత్ కమిటీని ఏ క్షణాన వాటిని డిజైన్ చేశారో కానీ చాలా అద్భుతమైన స్ట్రక్చర్ అది.
ఆ స్ట్రక్చర్ మీద లోకేష్కి ఎంత పట్టు ఉంది, ఆ పట్టును ఆయన ఇంకా ఎంత బలోపేతం చేయబోతున్నారు అనేది ఇంకొక అంశం. వీటితో పాటు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలు తీసుకుంటే ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఆయన ఈ మధ్య తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, నేనే ప్రపోజ్ చేస్తున్నాను, ఇక మీదట పార్టీలో ఒక నాయకుడికి ఒకే పదవి అని నేనే ప్రపోజ్ చేస్తున్నాను, అది నాతోనే మొదలు పెట్టండి అని అందరి ముందే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చారు. ఏదన్నా ఒక పదవి ఉండాలని. మరి ఈ సందర్భంలో ఒకవేళ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా రేపు మహానాడులో నిర్ణయం తీసుకుంటే మరి మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా అనేది ఇంకొక ఆసక్తికరమైన పరిణామం. చాలా ఎందుకంటే ఆయన చేతిలో కీలకమైన శాఖలు ఉన్నాయి. ఐటీ ఉంది, విద్యాశాఖ ఉంది, చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. కాబట్టి మంత్రి పదవి నుంచి ఆయన తప్పుకుంటారా అనేది కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలో తరం మారుతోంది. మరో కొత్త తరం, మరో యువతరం పార్టీ పగ్గాలు చేపట్టబోతోంది. సో ఇదే గనక జరిగినట్లయితే పార్టీలో ఎలాంటి జోష్ వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎలాగా అనుభవము ఆవేశము రెండింటిని కలగలిపి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది, లోకేష్ ఈ రెండింటిని అటు అనుభవాన్ని ఇటు ఆవేశాన్ని మేళవించి ఎంతవరకు తీసుకెళ్లగలరు అనే అంశాలు, కీలకమైన అంశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వం, యువ నాయకత్వం, నవనాయకత్వం రాబోతోంది అనే తాజా వార్తల, తాజా అప్డేట్, తాజా బ్రేకింగ్స్ నేపథ్యంలో రేపటి నుంచి కడపలో జరగబోతున్న మహానాడు దీనికి వేదిక కాబోతుంది అనేది ఇప్పటి వరకు మనకు అందుతున్న అప్డేట్. కాబట్టి దాని మీద మనం చర్చను చూడబోతున్నాం. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు అనేది కూడా దీని సారాంశం. సో ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కోలికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం. పార్టీలో యువ నాయకత్వం అనే ఇది ఇక స్టార్ట్ అయిపోయినట్టే అనుకోవచ్చా? మళ్ళీ మూడో తరం అంతే కదా, ఇది మూడో తరమే అగ్రనాయకత్వంలో స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటేనండి, కోవిడ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు తరచుగా ఒక మాట చెప్తారు, సంక్షోభంలో నుంచే అవకాశాలు సృష్టించుకోవాలి అని. అవును, మీరు గమనించినట్లయితే 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రి అయ్యారు. అప్పుడు ఆయన మీద ప్రతిపక్షం వైసీపీ ఏ స్థాయిలో వ్యక్తిగత దాడికి పాల్పడిందో సోషల్ మీడియాలో అందరూ చూశారు. అదంతా అయిపోయిన తర్వాత కోవిడ్ సమయంలో కొన్ని నెలల గ్యాప్ తర్వాత లోకేష్ గారి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందరూ షాక్ అయ్యారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసి. అంటే చాలామంది ఫిజికల్గా ఆయన ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అది చూశారు, కానీ అదే టైంలో పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి, నిర్మాణానికి సంబంధించి, పైగా ప్రతిపక్షంలో ఉండి అప్పటి ప్రభుత్వం మీద పోరాటానికి సంబంధించి తెర వెనుక లోకేష్ గారు నిర్వహించిన పాత్ర చాలా తక్కువ మంది తెలుసు. కాబట్టి ఎవరైనా రాత్రికి రాత్రే నాయకుడు కారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. 95లోనే ఆయన నాయకుడు కాలేదు, అంతకుముందే. కాబట్టి లోకేష్ గారి విషయంలో దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం యువకాలం పాదయాత్ర గుంటూరు జిల్లాలో నడుస్తున్నప్పుడు నేను మా ఊర్లో ఒక పెద్ద హోర్డింగ్ పెట్టానండి, తాడికొండలో. ఆ హోర్డింగ్లో ఏం రాశానంటే, 42 సంవత్సరాల వయసున్న పార్టీకి 42 సంవత్సరాల వయసున్న యువకుడు ఇంకొక 40 సంవత్సరాల భవిష్యత్తుని వాగ్దానం చేస్తున్నాడు అని చెప్పేసి తాడికొండ అడ్ రోడ్ లో పెద్ద హోర్డింగ్ పెట్టాను. పార్టీ వయసు తర్వాత అప్పుడు సుమారు 40 సంవత్సరాలని పెట్టాను. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నేను సింగపూరు ఎన్టీఆర్ జయంతికి వెళ్ళాను. ఆ రోజు ఏం చెప్పానంటే, సింగపూర్లో నారా లోకేష్ ఉన్నాడు అని చెప్పాను.
నారా అంటే నా రాష్ట్రానికి. ఇది నేను సింగపూర్లో చెప్పాను సంవత్సరం క్రితం దాదాపు. నారా లోకేష్ ఉన్నాడు అంటే నారా అంటే నా రాష్ట్రానికి లోకేష్ ఉన్నాడు. ఇప్పుడు మహానాడు కాబట్టి చర్చ జరుగుతుంది. కానీ 1995లో చంద్రబాబు గారు పార్టీ అధ్యక్షులయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. యాక్సిడెంటల్గా ఇప్పటికీ 30 సంవత్సరాలు. ఒక తరం అంటే 30 సంవత్సరాలు. అది చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు, ప్రతి 30 ఏళ్ళకి ఒక చేంజ్ వస్తుంది. ఒక తరం అంటే 30 సంవత్సరాలు. మీరు చూసుకోండి, ఇది అనుకోకుండా 30 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాల వయసు. ఇప్పుడు మహానాడు, ఈ మహానాడు ఇందాక మీరు ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు. తరచుగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ బయట కూడా చెప్పేది ఏంటంటే, గుజరాత్ను చూడండి వరుసగా గెలుస్తున్నారు, అలాగనే కొన్ని రాష్ట్రాల్లో చూడండి వరుసగా గెలుస్తున్నారు, ఒరిస్సా కూడా అంతే గెలుస్తున్నారు. కాబట్టి గతంలో జరిగిన అనుభవాలతో ఇప్పుడు మళ్ళీ గెలవటానికి ఏం చేయాలి అనేది ఆయన ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటారు. మరి మళ్ళీ గెలవటానికి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రధాన విమర్శ ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీని మర్చిపోతాడు, పార్టీకి తక్కువ సమయం కేటాయిస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ని వేసుకొని ఎక్కువ సమయం కేటాయిస్తారని. మరి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే పరిపాలన ఒకటే సరిపోయిద్దా? రాజకీయం కావాలి కదా. రాజకీయం ఎవరు చేస్తారు? పరిపాలన ముఖ్యమంత్రి చేస్తారు. రాజకీయం చేయాల్సింది ఎవరు? పార్టీ అధ్యక్షుడు. సరే, ప్రాంతీయ పార్టీల్లో పార్టీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి చాలా వరకు ఒకళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ అనేక కోణాల్లో ఇప్పుడు లోకేష్ గారిని పార్టీ నాయకత్వం విషయంలో ముందుకు తీసుకురావాల్సిన మామూలు అవసరం కాదు, ఒక చారిత్రాత్మకమైన అవసరం ఈరోజు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని నాలాంటి వాళ్ళు ఎందుకు కోరుకున్నారంటే మనం కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం. పరిపాలనని ఘాట్లో పెట్టాలి, ఆర్థిక వ్యవస్థని ఘాట్లో పెట్టాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఈ రెండు గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటికి కూడా మీరు రోజు చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ చూస్తే అమరావతి మీద మీటింగ్స్ ఉంటాయి, మంత్రిత్వ శాఖల మీద సమీక్షలు ఉంటాయి, పెట్టుబడిదారులతో మీటింగ్లు ఉంటాయి. వాస్తవానికి ఒక సాధారణ వ్యక్తి ఒక రోజులో ఇన్ని పనులు చేయగలరా అనేది నేనే చాలాసార్లు ఆలోచించా. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు చేయాలో నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే, కేసీఆర్ కేటీఆర్ని మంత్రిని చేశారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో లోకేష్ గారిని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ఆ రెండు చాలా కరెక్ట్ డెసిషన్స్. దేంతో పోలిస్తే మరి కేసీఆర్ చేసిన పని, చంద్రబాబు నాయుడు గారు చేసిన పని సోనియా గాంధీ చేయలేదు. ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వం విషయంలో ఎందుకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ పార్టీ అధ్యక్షుడిగా కానీ ఉండాల్సినంత క్రియాశీలకంగా కానీ లేకపోలేదు. ఎందుకు అంటే కారణం, 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రాహుల్ గాంధీ గారు ఆ రోజు పెట్టినట్లయితే రాహుల్ గాంధీ గారిలో నాయకత్వ లక్షణాలకు సంబంధించి, పరిపాలన అనుభవానికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి రాటు తేలేవాడు. వీళ్ళిద్దరూ చేసింది కరెక్ట్ అని నా అభిప్రాయం. రాహుల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ ఆ పని చేయకపోవటం తప్పని నా అభిప్రాయం. రైట్. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, మీ పక్క జిల్లాలోనే మహానాడు రేపటి నుంచి జరగబోతోంది. ఓకే, మహానాడు అనేది ప్రతి ఏడాది మనం చూసేదే పండగ. టీడీపీకి ఒక పండగ, వాళ్ళకు ఒక పసుపు పండగ. తర్వాత డెఫినెట్గా అది ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు చేసే ఒక గొప్ప కార్యక్రమమే, అందులో సందేహం లేదు. వాళ్ళు కొన్ని చేస్తారు. సో ఎనీవే, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోతున్నారు అనేది లేటెస్ట్ అప్డేట్ మనకి. అది మినీ మహానాడుల్లో కొంతమంది ప్రపోజ్ చేశారు, దాని మీద చర్చ జరిగింది.
నేను చెప్పాను అది అది ఎలా వస్తుందో ఆ ఇష్యూ పైకి ఎలా వస్తుంది అనేది కూడా నేను చెప్పాను. రైట్, ఎనీవే. సో ఈ లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోతున్నారు అనే దీని మీద, ఆ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? విశ్లేషణ, అభిప్రాయం ఏముంది? మీరు వద్దన్న ఆగదు, నేను వద్దన్న ఆగదు, మనం వద్దంటే ఆగేది కాదు, అది విశ్లేషణ. గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం సార్. నమస్తే. సరే, ఒక రాజకీయ పార్టీ ఎవరిని పెట్టుకోవాలి ఏమిటి అనే విషయంలో నేనేం తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి నా అభిప్రాయంతో పెద్దగా దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ ఇష్టం ఎవరిని పెట్టుకోవాలా ఏమిటి అని. అయితే నేను జనరల్ గా కామెంట్, ఇట్ నాట్ ఓన్లీ అబౌట్ లోకేష్. ఇప్పుడు నేను నమ్మేటువంటిది వారసత్వ రాజకీయాలు ఏ పార్టీ కూడా మంచిది కాదని నా బలమైన అభిప్రాయం. ఎందుకంటే లోకేష్ గారే కావచ్చు, ఎవరైనా కావచ్చు, జనంలో గుర్తింపు, జనం యొక్క ఆమోదం అనేటువంటిది అది అల్టిమేట్ గా ఏ పార్టీకైనా చాలా అవసరం. అవును. అది కాకుండా మనం నాయకుడి కొడుకు నాయకుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ చూసినాం మనం. నాయకుడి కొడుకే ఆయన కూడా ఇమ్మెచ్యూర్ పాలిటిషియన్, కరప్ట్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా మనం అనుభవించాము. సరే, అథారిటేరియన్ దృక్పథాన్ని అనుభవించాము, అన్ని అనుభవించాము మనం. ఏమైనప్పటికీ ప్రజల్లో నుంచి ఆమోదం ఉండేటువంటి పద్ధతిలో ఏ రాజకీయ పార్టీ అయినా నిర్ణయం తీసుకుంటే, ప్రజామోదం ఉండేటువంటి నాయకుడు కనుక ఆ పార్టీకి నాయకత్వం వహిస్తే అది దీర్ఘకాలం మనగలిగేటువంటి నాయకత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీకు గుర్తుంటే వెంకటకృష్ణ గారు, ఆయన కర్షక పరిషత్ కు సెక్రటరీగా ఉండి, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటూ కర్షక పరిషత్ లో ఉండి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగాడు. ఏది ముఖ్యమంత్రి కాకముందే, రెవెన్యూ మంత్రి కాకముందే, రెవెన్యూ మంత్రి అయింది తర్వాత. అంతకుముందు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అజమాయిష్ చేయడం, పార్టీని ఆర్గనైజ్ చేయడం. ఆ క్రమంలో ఎన్టీ రామారావు ముందే మంత్రి కూడా ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు దగ్గర వెంటనే మంత్రి కాలేదండి. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. కార్మిక పరిషత్, అది కర్షక పరిషత్ కు ఆయన సెక్రటరీగా ఉన్నాడు. ఆ రకంగా ఏంటంటే టోటల్ పార్టీ మీద అజమాయిషి లేదా పార్టీ మీద ఆమోదం, పార్టీ మీద అదుపు అనడం కంటే ఆమోదం పొందినటువంటి ఒక నాయకుడిగా ఆయన ఎదిగాడు. ఆ తర్వాత రెవెన్యూ మంత్రి అయినాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినాడు. అంటే అది ఒక ప్రాసెస్. అది లోకేష్ గారికి ఆమోదం ఉందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ నా దృష్టిలో మాత్రం ఇంకా మెచ్యూరిటీ రావాలి, ఇంకా మెదగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలా, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆప్షన్ వాళ్ళకు ఉంటది. ఒక ప్రేక్షకుడిగా లేదా రాజకీయాలను అబ్జర్వ్ చేసేటువంటి వ్యక్తిగా ఇప్పుడు నేను భావించేది ఏమంటే ఇంకా మెదగాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలో చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కొత్త మంత్రివర్గం రాబోయే 25 సంవత్సరాల కాలం పాటు ఈ మంత్రివర్గం పార్టీని నాయకత్వం వహించగలుగుతుంది. ఇప్పుడే మొదలైనవి, ఆ మంత్రిని మారుస్తారు, ఈ మంత్రిని మారుస్తారు, వాళ్ళని మారుస్తారు, వీళ్ళు మారుస్తారు అనేది మొదలైంది. 10-12 పేర్లు వస్తున్నాయి. అంటే మరి సంవత్సరంలోగానే మీరు అనుకునేటువంటి 25 సంవత్సరాల మంత్రివర్గంలో మరి మార్చాలా అని ఒక వార్త వస్తున్నప్పుడు, అది ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు లేదా నాకు తెలియదు, బయట వచ్చే వార్తా సంగతి చెప్తున్నారు. కాబట్టి ఏమైనప్పటికీ కాల పరీక్షలో తట్టుకోగలిగేటువంటి పద్ధతిలో ప్రజామోదం పొందినటువంటి నాయకత్వం, ఒక సమిష్టి నాయకత్వం ఉంటే ఏ పార్టీ అయినా మనుగడ సాగిస్తుంది. ఒక వ్యక్తి మీద మాత్రమే ఆధారపడేటువంటి వ్యక్తి, వారసత్వ రాజకీయాలతోనే అభివృద్ధి కావాలనుకునేటువంటి పార్టీ ప్రజామోదం లేకపోతే మాత్రం అది కష్టమవుతుంది. ఇవన్నీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరిని నాయకుడిగా పెట్టుకుంటారు, డబుల్ పదవులు ఇస్తారా, సింగిల్ పదవి ఇస్తారా, అది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్. నేను బయటివాడిగా నేను చెప్పేది ఏంటంటే ఇంకా మెదగాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా ప్రజల నోట్లో నానాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది అనేసి నేను అంటున్నాను. శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ఆమోదం వచ్చేసింది, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ పార్టీ అభిప్రాయం ఉండొచ్చు. వాళ్ళ పార్టీ అవును అంటే మనం ఎవరు కాదనడానికి, మనం బయట వాళ్ళం.
అవును. కాబట్టి ఏమైనప్పటికీ ఇప్పుడు నాకెందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్క అవకాశం అని జనం ఇచ్చారు. ఏమైంది సార్? గందరగోళం అయిపోయింది రాష్ట్రం. అటువంటి పరిస్థితి రాకూడదంటే ఇంకా మెదగాలి, కలెక్టివిటీ ఉండాలండి. నాయకత్వం ఎవరో ఒకరే ముఖ్యమంత్రి అవుతారు, అందరు కాలేరు. ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ సమిష్టిగా పార్టీని ప్రభుత్వాన్ని నడపగలిగేటువంటి ఒక సమిష్టి నాయకత్వాన్ని పెంపొందింపజేసుకుంటే ఏ పార్టీకైనా భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు మనం బీజేపీని చూస్తున్నాం. బీజేపీ ఒక వ్యక్తి కాదండి. నరేంద్ర మోడీ అల్టిమేట్ గా నరేంద్ర మోడీ వాయిస్ ఉండవచ్చు, కానీ దాని వెనుక చాలా 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 శ్రమ చేసేటువంటి చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ రకంగా గ్రౌండ్ వర్క్ చేసి చర్చించి ప్రో అండ్ కాన్స్ అన్ని చర్చించి ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ రేపే మహాసభలు కాబట్టి రేపు ఎల్లుండి ఆవులెల్లుండి వీళ్ళు ఏమైనప్పటికీ ఒక పెద్ద మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు, తిరుగులేని మ్యాండేట్ ఇచ్చారు. దీన్ని కాపాడుకోవడం ఎట్లా, దీన్ని అభివృద్ధి చేసుకోవడం ఎట్లా, దీన్ని నిలబెట్టుకోవడం ఎట్లా అనేటువంటిది సీరియస్ గా ఆలోచిస్తే మంచిది. నాయకుడు ఎవరవుతాడో వాళ్ళ ఇష్టం. అది అంతేలే. మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఒకదాని లెక్కలోకి తీసుకుంటే ఇక దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీలోనూ ఈ వారసత్వమే వస్తుంది. ఏ రాష్ట్రంలో తీసుకున్నా ప్రాంతీయ పార్టీ అంటే ఇక అంతే, వాళ్ళ వెనుక వాళ్ళే ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ని ఇప్పుడే ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి, ఆ సందర్భం ఇప్పుడే ఎందుకు వచ్చింది అనే అంశంతో పాటు జగన్మోహన్ రెడ్డి మెల్లమెల్లగా కుంచుకుపోతున్న టైంలో ఆయన పార్టీ తగ్గిపోతున్న టైంలో లోకేష్ని ఈ టైంలో ఈ కీలకమైన బాధ్యతలు అప్పచెపితే తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలా బలోపేతం చేస్తారు అనేది కూడా కీలకమైన ఒక టాపిక్గానే ఉంది పార్టీ వర్గాలు. సత్యమూర్తి గారు నమస్తే అండి. ఎన్నో మహానాలు చూసాం. పార్టీ ప్రస్థానాన్ని మొదటి నుంచి ఈ మార్పులు చేర్పులు చాలా చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు ఈ టైంలోనే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనేది ఆయన అన్నట్టు ఒక చారిత్రక అవసరమా, లేకపోతే పార్టీకి దిస్ ఈజ్ రైట్ టైం, లోకేష్ కూడా దిస్ ఈజ్ రైట్ టైం, చంద్రబాబు నాయుడు గారికి కూడా దిస్ ఈజ్ రైట్ టైం అనుకుని చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇందాక గఫూర్ గారు ఒక మాట అన్నారు, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉండాలనేది. దానికోసం బహుశా ఇంతకాలం అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ వెయిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ వచ్చిందంటారా? వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే ఆయన మామూలుగా ఎమ్మెల్యే అయినందుకో లేకపోతే మంత్రి అయినందుకు యాక్సెప్టెన్స్ రావటం కాదు. ఆయన ఎప్పుడైతే యువగళం పాదయాత్ర టేకప్ చేశాడో ఆ యువగళం పాదయాత్రని సక్సెస్ చేయటం వల్ల యాక్సెప్టెన్స్ వచ్చింది. ఓకే. ఆ రోజు ఉన్న హార్డ్ పొలిటికల్ సిచ్యుయేషన్ని అంటే టఫెస్ట్ పొలిటికల్ సిచ్యుయేషన్ దాన్ని లోకేష్ ఫేస్ చేసిన విధానం అది ఇట్ ప్రూవ్డ్ హిమ్ యాజ్ ఎ లీడర్. అంతకు ముందు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు బాడీ షేమింగ్ లోకేష్ మీద జరిగిన బాడీ షేమింగ్ ట్రోలింగ్ అసలు వేరే వాడైతే తట్టుకునేవాడు కాదు. అవును, అసలు వేరే వాళ్ళు అసలు నిలబడే పరిస్థితి లేదు. అటువంటి ట్రోలింగ్ నుంచి బయటికి రావటమే కాకుండా ఈ యువగళం పాదయాత్రతోటి హీ హిమ్సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్, నేను లీడర్ కావడానికి నాకు అవకాశాలు ఉన్నాయి అని ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆ మాట్లాడే విధానం కానీ పాదయాత్రలో ఆయన ప్రజల్ని కూర్చోబెట్టి వాళ్ళతో చిన్న మీటింగు పెద్ద మీటింగు, అంటే పెద్ద మీటింగులు అంటే ఆర్గనైజ్డ్ మీటింగ్స్, చిన్నవి అన్ఆర్గనైజ్డ్ మీటింగ్స్. అంటే ఒక ఊరు క్రాస్ చేస్తున్నప్పుడు ఆ ఊర్లతో మాట్లాడటం, వాళ్ళ నుంచి ప్రశ్నలు ఇన్వైట్ చేయటం, ప్రశ్నలు ఇన్వైట్ చేసి వాటికి సమాధానం ఫోటోలు దిగడం, అక్కడక్కడే ఫోటోలు దిగటం, ఆ సెల్ఫీలు అంటే కార్యకర్తలతోటి సెల్ఫీలు తీసుకోవటం అనేది చాలా మందికి అది చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ గేమ్. ఒక లీడర్ వచ్చి వస్తాం ముందర ఫస్ట్ ఫోటో తీసుకో అని చెప్పటం అనేది ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ గేమ్ అనమాట. చేసిన డెవలప్మెంట్ ని సెల్ఫీలు తీసి చూపించాడు. సమస్య ఉంటే సెల్ఫీ తీసి నేను అధికారంలో రాగానే చేస్తా అని చెప్పాడు. దాంతో పాటు కార్యకర్తలతో సెల్ఫీ దిగటం. అవును, ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా మామూలుగా అయితే మనం వేరే భాషలో చెప్పాలంటే జిమ్మిక్స్ అనొచ్చు.
సహజమే కదా రాజకీయాల్లో. ఎస్టాబ్లిష్ కావటానికి అవును, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం తప్పదు. రాజకీయాల్లో తప్పేం లేదు, తప్పదు కాదు, తప్పేం లేదు. యోగళం పాదయాత్రలో నేను చూశానండి ఒక 2-3 సందర్భాల్లో క్వశ్చన్లు మామూలుగా ఏదో ప్రిపేర్డ్ క్వశ్చన్లు కాదు, అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు క్వశ్చన్లు అడుగుతూ ఉంటే ఈయన సమాధానం చెప్పటం. ఒక నెల్లూరులోనే ఎక్కడో ఒక వ్యాపారస్తుడు అడిగాడు, మా దగ్గర ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతోటి మమ్మల్ని వేధిస్తున్నారు, అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు, మరి మీరు అధికారంలోకి వస్తే ఆ ట్యాక్స్ తీసేస్తారా, మా వేధింపులు ఆపుతారా అని అడిగితే దానికి లోకేష్ చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ నుంచి అసలు రెవెన్యూ కూడా నెగ్లిజిబుల్ అండి, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు రెవెన్యూ కూడా ఎక్కువేమి రాదు, మిమ్మల్ని వేధించాల్సినంత అవసరం ఏమీ లేదు, మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పాడండి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ థరో నాలెడ్జ్ లేకపోతే ఆ చిన్న క్వశ్చన్కి ఈయన అటువంటి సమాధానం చెప్పేవాడు కాదు. మామూలుగా మేము అధికారంలో రాగానే చేస్తామండి అని హామీ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా రెవెన్యూ ఎంత వస్తుందో కూడా చెప్పాడు అప్పుడు ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ మీద. సో అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే నాయకత్వ లక్షణాలు. ప్రిపేర్ కావటం అనేది నాయకత్వ లక్షణం. మనం చూస్తాం చంద్రబాబు నాయుడు మామూలుగా ఆయన ఇప్పటికీ 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇచ్చే ఉదయం నుంచి రాజ్యాంగ మహానాడు అట్లా ఆయనకి విసుగు రాదు, విరామం లేదు. ఆయన వేరే అంటే ఇంకొకళ్ళకి అంటే ఎంత లోకేష్ అయినా కానీ అవకాశం ఇవ్వటం కాదు, అవకాశాన్ని లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు. నాకు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతకు ముందర వరకు అయితే అంటే లోకేష్ యోగళం పాదయాత్ర కన్నా ముందు పార్టీలో కొంతమంది సీనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లు ఇతన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఒక డౌట్ ఉండేది. అవును, ఇప్పుడు ఎప్పుడైతే డౌట్ ఉండేది సీనియర్లని ఈయన దగ్గరికి రానిస్తాడా అనే డౌట్ కూడా ఉండేది. ఎగ్జాక్ట్లీ ఆ డౌట్ కూడా ఉండేది. సీనియర్లని ఈయన యాక్సెప్ట్ చేయగలుగుతాడా? ఉదాహరణకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జేసీ దివాకర్ రెడ్డి గారు వస్తే లోకేష్ పట్టించుకోలేదు, ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇటువంటి సంఘటనలు ఉంటాయి. సహజంగా ఏంటంటే సీనియర్లు మరి లోకేష్ ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు అన్ని ఆయనే డీల్ చేయాలి. డీల్ చేసినప్పుడు జిల్లాల్లో కమిటీ ఉండాలి. ఆ కమిటీ ఖచ్చితంగా ఈయన కన్నా సీనియరే ఉండుంటాడు ఆ కమిటీకి అధ్యక్షుడుగా. ఆయనతో ఎట్లా డీల్ చేస్తాడు అనేవి కూడా ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే బహుశా నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారు. లేకపోతే అసలు ఈ చర్చే రాదనేది నా అభిప్రాయం. అంటే సీనియర్ లీడర్స్ లేకపోతే పోలిట్ బ్యూరోలో ఉన్న సీనియర్లు చాలా మందిని చూసాం. వాళ్ళందరూ కూడా యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే ఇక్కడ దాకా కాదండి. ఒప్పుకోకపోవడం అనే ప్రస్తావన ఉంటుందా అసలు ప్రాంతీయ పార్టీలో? అంతకు ముందర ఉండేది. ఎక్కడుంది? అంతకు ముందు అంటే ఒకటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఇంకా అంతే. ఇంకా ఒప్పుకోకపోవడం, ఇప్పుడు సపోజ్ డిఎంకే తీసుకోండి, ఒప్పుకోకపోవడం అనేది ఏమైనా ఉంటుందా? అంటే బీఆర్ఎస్ తీసుకోండి, ఒప్పుకోకపోవడం అనేది ఉంటుందా? వీకే గారు నేననే పాయింట్ ఏంటంటే సమాజ్వాదీ తీసుకోండి, ఒప్పుకోకపోవడం అనేది ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో నేననేది ఏంటంటే బలవంతంగా రుద్దటం వేరు, అఫ్ కోర్స్ వాళ్ళు ప్రూవ్ చేసి ప్రేమతోటే యాక్సెప్ట్ చేయటం వేరు. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు, అది గొప్ప విషయం. ఇప్పుడు బలవంతంగా రుద్దారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఎవరికైతే బాధ్యతలు నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్కి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు బాధ్యతారహితంగా ప్రవర్తించాడు, ఇవాళ తీసాడు, సస్పెండ్ చేశాడు. కుటుంబం నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నాను. అవునవునవును. ఇప్పుడు ఆయన అఖిలేష్ బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకున్నాడు. గెలుపు ఓటములు ఓకే, అది వేరు, కానీ అది వేరే విషయం. ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం స్టాలిన్ చూసాం, వాళ్ళన్న అక్కడ కాశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లా. అది ప్రాంతీయ పార్టీలన్నీ రైట్. యాక్సెప్టెన్స్ కూడా ప్రేమతోటి యాక్సెప్ట్ చెయ్యాలి. ఆ పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఉన్నది. ఎందుకు అంటే ఆయన లీడర్ గా ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి. రైట్. అది యువగళం ద్వారా ప్రూవ్ అయింది. మంత్రిగా కూడా
ఆయన ప్రూవ్ చేసుకున్నాడు చాలా సందర్భాల్లో. నా క్యాలిక్యులేషన్ అయితే యువగళం ద్వారా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. యువగణం ఆయన నిజంగానే యువగణం టేకప్ చేసిన కూడా అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, నేను వద్దు అని అంటే కూడా లేదు ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని వెళ్ళాడు అని ఆయన చెప్పాడు. రైట్. ఒకటి గఫూర్ గారు అన్న ఆ వారసత్వ రాజకీయం అనేది ఒకటి యూ హ్యావ్ టు ఆన్సర్ శ్రీనివాసరావు. రెండవది ఇదే ఎందుకు రైట్ టైం అనుకున్నారు ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వడానికి? అది చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారా లేదా మనకి ఇంకా కరెక్ట్గా తెలియదు, కానీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు మీలాంటి వాళ్ళు అందరూ అనుకుంటున్నారు అనేది ఇవాళ చూస్తున్నాం. మరి మీరు కూడా అదే అనుకుంటున్నారు అనుకుంటా బహుశా, నాకు తెలుసు. ఇప్పుడు కేటీఆర్కి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఇదే ప్రశ్న కేసీఆర్కి వేశారండి, కొడుక్కి మంత్రి పదవి ఇచ్చినారని. వాళ్ళ కుటుంబం చెప్పిన ఆన్సర్ ఏంటంటే, కేటీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సమయానికి సడన్గా అమెరికా నుంచి వచ్చి మంత్రివర్గంలో జాయిన్ అవ్వలేదు. ఉద్యమం నుంచి వచ్చాడు, పార్టీ నిర్మాణంలో ఉన్నాడు. కాబట్టి మిగతా నాయకులు ఎలా అయితే పనిచేశారో కేటీఆర్ కూడా అలానే పనిచేశాడు కాబట్టి ఆయన మంత్రివర్గానికి మంత్రి పదవికి అర్హుడు అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ లోకేష్ గారి విషయంలో పాయింట్ నెంబర్ 1 రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. పాయింట్ నెంబర్ 2 మిగతా నాయకులతో పోలిస్తే మంచి విద్యావకాశాలు అందిపుచ్చుకున్నారు. ఆ ఎక్స్పోజరు ఈరోజు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చే నాయకుడికి చదువు ఎంత అవసరమో నాకు ఈ 1 ఇయర్లో అర్థమైందండి. అంతకుముందు ప్రాథమిక హక్కులేంటి, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఏ పదవికి ఎవరైనా అర్హులే. అవును. పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా మన దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి విద్యార్హతలు ఏమి లేవు. కానీ ఒక చదువుకున్న వ్యక్తి, అది కూడా ఒక వరల్డ్ క్లాస్ ఓరియంటేషన్ ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడిద్ది అనేది నాకు అర్థమైంది. నేను సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో అబ్జర్వ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి కూడా రోజు ఏదో ఒక యాక్టివిటీలో ఉండేవాళ్ళు, డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండే తప్పుల్ని ఒప్పుల్ని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఆయన ఒక విజన్తో పనిచేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఒక పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలో కానీ తర్వాత బయట కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని మాట్లాడతాడేమో నేను అనుకుంటాను. ఎలాంటి పోరాటాలు చేయాలి, పోరాటాలు కాదు, ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఉండాల్సిన లక్షణం నేను అంటున్నా. అలాంటిది ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు. ఆయన చదువుకున్న చదువు, ఆయన వరల్డ్ బ్యాంకులో చేసిన ఉద్యోగం, ఆయనకున్న కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది, పరిశ్రమలు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, పెట్టుబడిదారులను కన్విన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారసత్వ రాజకీయాలు. నాయకులు అనుకుంటారండి మా అబ్బాయి నాయకుడు కావాలి, మా అమ్మాయి నాయకుడు కావాలని నాయకులు అనుకుంటారు. కానీ నాయకులు కోరుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ పిల్లల్లో ఎవరినైతే నాయకులుగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారో వాళ్ళు నాయకులుగా ఎస్టాబ్లిష్ కారు. ఎవరైతే ప్రజల ఆమోదం పొందుతారో వాళ్ళు నాయకులు అవుతారు. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనేది ఒక పాయింట్ అయితే, ఆయన 2009 నుంచి 2009 ఎన్నికల కృషి వెనుక ఆయన ఉన్నారు, 2014 ఎన్నికల ఎక్సర్సైజ్ వెనుక ఆయన ఉన్నారు, 2014 తర్వాత రాష్ట్రం విడిపోయి అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తెర మీదే ఆయన కృషిని మనం చూస్తున్నాం. కాబట్టి 2009 నుంచి లెక్కేసుకుంటే ఇప్పటి వరకు గత 10 ఇంకోటి ఆయన పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి ఆయన ఆలోచన విధానం దేశంలో ఏ పార్టీకి లేని ఒక క్యాడర్ బేస్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా ఇస్తుంది. మొన్న వైసీపీ కార్యకర్తల బీమా గురించి మాట్లాడింది. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఈ విధానాన్ని ఇతర పార్టీలకు కూడా ఈరోజు ఇన్స్పిరేషన్ అయింది. కాబట్టి వారసత్వానికి సంబంధించి 2 విషయాలండి. వారసులు నాయకులు కావాలని
కోరుకుంటారు. కానీ ఎవరికైతే ప్రజల ఆమోదం దొరికిద్దో ప్రజల ఆమోదం పొందిన వారసులు నాయకులు అవుతారు. లేకపోతే పార్టీ ఉండదు, వారసులు ఉండదు. ఇందిరాగాంధీ వారసురాలే, నెహ్రూ వారసురాలు, కానీ ప్రజల ఆమోదంతో పెద్ద నాయకురాలే. అలాగనే అఖిలేష్ గాంధీ, అలాగనే ఇతర రాష్ట్ర, మీరు చూడండి స్టాలిన్ వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. వాస్తవానికి కరుణానిధి గారు ఆయన వీల్ చైర్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి స్టాలిన్ వయసు 68 సంవత్సరాలు 67 సంవత్సరాలు. అదే చాలా ఆలస్యం. ఇప్పుడు ఎందుకు ఇది రైట్ టైం అంటే పార్టీకి ఇంకోటండి, ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసే విధానంలో చాలా తేడాలు ఉంటాయి. అవును, అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు ఇక రాజకీయ వ్యవహారాలకు సమయం ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 19 వరకు. ఎందుకంటే నేను చెప్తున్నా, పోయిన అసెంబ్లీ సమావేశాల్లో నేనే అసెంబ్లీలో అడిగాను, బాబు గారు మీరు హైదరాబాద్ని అభివృద్ధి చేశామని చెప్పారు, లేకపోతే హైదరాబాద్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎలా చేశారో నేను ప్రత్యక్ష సాక్షిని, నేను 100 సార్లు చెప్పాను, కానీ ఇన్ని చేసిన మీరు ఓడిపోయారు కదా, అప్పుడు ఏమని ఫీల్ అయ్యారని అసెంబ్లీలో అడిగాను నేను. హైదరాబాద్ లో దారుణంగా ఉండేది టీడీపీ, అసెంబ్లీలో అడిగాను నేను ఓట్లు. మరి అసెంబ్లీలోనే చంద్రబాబు గారు చెప్పిన సమాధానంలో ఒక పాయింట్ ఏంటంటే, ఆ సమయంలో నేను పార్టీకి నా తప్పుల వల్లే అప్పుడు ఓడిపోయాము, ఈసారి అలా జరగకూడదు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పార్టీకి సమయం కేటాయించే నాయకుడు కావాలి. ఇంకోటి మీరు ఇందాక మాట్లాడారు, మరి లోకేష్ గారు మంత్రి పదవిలో ఉంటారా, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యంటే, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది లోకేష్ గారే. కాబట్టి ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఉన్నా, లోకేష్ గారు మంత్రివర్గంలో కూడా ఉండాలి, మంత్రివర్గంలో కూడా ఇంకా క్రియాశీలకంగా ఉండాలి. అంటే అప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వదా? అంటే ఒకటండి, ఇది అవసరం అండి. ఒక మాట, లోకేష్ గారిని ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నది ఎందుకు? పార్టీ మీద ఫోకస్ ఉండాలి, కార్యకర్తలకి పార్టీ అగ్రనాయకత్వానికి మధ్య రెగ్యులర్ కనెక్టివిటీ ఉండాలి అనేదే కదా కాన్సెప్ట్. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు పార్టీ మీద, దీనివల్లే 14 to 19 బాగా నష్టం జరిగింది మనకు అనేదే కదా కాన్సెప్ట్. ఇప్పుడు మళ్ళీ ఆయన మంత్రిగా ఉండి ఇది అది అని అంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతిన. రెండు విషయాలండి. ఇప్పుడు లోకేష్ గారి పాత్ర ఏంటంటే, రాజకీయంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన పనిచేయాలి, మంత్రి మండలిలో ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. 1995 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 పాత్రలు పోషిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ముఖ్యమంత్రిగా చేస్తున్న ఈ సమయంలో పార్టీ అధ్యక్షులు కూడా ఆయనే కదా. ఆ బడ్డెన్ ఎంత ఉందో ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నారు కదా, మీరు కూడా చూశారు కదా. కాబట్టి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పూర్తిగా 24 గంటలు వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజకీయ కార్యక్రమాలు చూస్తారని కాదు, మంత్రివర్గంలో ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే పార్టీకి సంబంధించి చాలా విషయాల్ని, ముఖ్యమైన విషయాల్ని పర్యవేక్షించటం. రైట్. గఫూర్ గారు, లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ మళ్ళీ అఫ్కోర్స్ ఇందాక నేను కొంత పొరపాటు తప్పు చెప్పినట్టున్నాను. లోకేష్ గారు ఆ మధ్య పార్టీ కార్యాలయంలో మాట్లాడినప్పుడు ఒకరికి ఒక పదవి అని అట్లా అది అలా కాదు ఆయన అన్నది అలా కాదు. తర్వాత బ్రేక్లో క్లారిటీ తీసుకున్నాను నేను. ఆయన అన్నది ఏంటంటే ఏ నాయకుడైనా ఒక పదవిలో మూడు సార్లు మాత్రమే ఉండాలి, తర్వాత ఆ పదవిని తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని. సో అది క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండొచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయాలనే ప్రతిపాదన వస్తున్నదే పార్టీ మీద ఫోకస్ పెంచాలని. మరి ఇప్పుడు మంత్రిగా ఉంటే అది మళ్ళీ కొంత కాన్సన్ట్రేషన్ ఇది అవ్వదంటారా? ఇప్పుడు ముసుగులో గుద్దులాట ఇవన్నీ వెంకటకృష్ణ గారు. అసలు విషయం ఏమంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలనేటువంటిది ఒక వర్గము తెలుగుదేశంలో బలంగానే అభిప్రాయపడుతుంది. ఒక వర్గం కాదండి, అందరూ. ఓకే, అందరూ కాదులేండి శ్రీనివాసరావు గారు, అందరూ కాదు, ఒక వర్గం. మీ అభిప్రాయం కావచ్చు, ముఖ్యమంత్రి చేయాలంటే చంద్రబాబు ఇంటికి పంపించాలనే అందరూ అభిప్రాయపడేది.
ఎట్లా మాట్లాడతారండి? అయితే ఇప్పుడు మీరు గుర్తుంటే దావోస్ లో ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారే అరిచారు అట్లా మాట్లాడొద్దు అని. భరతే మాట్లాడారు అక్కడ, ఇంకా కొంతమంది మాట్లాడారు, ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ చర్చ పెట్టొద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజలు సార్, నేను ఒకటి, వీళ్ళు ఎవరు ముఖ్యంగా కావాలని, ఇప్పుడు ఎవరికైనా నాకు కూడా కావాలని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని ఉంటదండి. కోరిక కాదు, కోరికను బట్టి కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజలు ఆశించేది చాలా ఉంది. ఈ రకంగా మీరు ప్రజలకు ముందు ప్రజల యాక్సెప్టెన్స్ తీసుకొని గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది అనుకొని ఆ క్రమంలో మీరు ఇంకేదన్నా, ఇప్పుడు పల్లా సింహాచలం గారు ఉన్నారు, ఆయన మీరేమన్నా చేస్తే వద్దంటాడు ఆయన. అధ్యక్షుడు సంతకం ఆడబెట్టమంటే ఆడబెడుతున్నారు కదా. అచ్చెన్నాయుడు ఉన్నాడు ఇంతకుముందు, ఆయనేమి చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి భిన్నంగానే మాట్లాడు కదా, పెడుతూ వచ్చాడు. ఇప్పుడేమిటి వర్కింగ్ ప్రెసిడెంట్? వర్కింగ్ ప్రెసిడెంట్ మీన్స్ పార్టీకి ఇతనే హోల్ అండ్ సోల్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్టీకి అధ్యక్షుడు, నెక్స్ట్ ఇతనే సీఎం అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పేది ఏమిటి? మంత్రిగా కూడా ఉండాలి అంటే ఆ రకంగా పార్టీ అధ్యక్షుడు మంత్రి అయినప్పుడు మిగతా అన్ని శాఖల్ని కూడా సమీక్ష చేయాలి. ఇప్పుడు చర్చ ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ ఆయన పవర్ఫుల్ అవుతున్నాడు అనేటువంటిది తెలుగుదేశంలో ఒక చర్చ ఉంది. కాబట్టి లోకేష్ గారిని మనం పవర్ఫుల్ చేయాలి అని, ఆ పవర్ఫుల్ ఎంతవరకు అంటే ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటిది, అది రైట్ టైం కాదని నా అభిప్రాయం. ఇది రైట్ టైం కాదు. దానికి ఏంటంటే మీరు పార్టీలో మార్పులు చేసుకోవడం మీ ఇష్టం, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా మార్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు పల్లా సింహాచలాన్ని ఎవరు ఎన్నుకున్నారు? అట్లాగే అచ్చెన్నాయుడు గారిని ఎవరు తొలగించమన్నారు? పార్టీ అధ్యక్షుడుగా, ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆయన అనుకున్నాడు, తొలగించాడు, పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా లోకేష్ పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ గా. బట్ హోల్ అండ్ సోల్ పగ్గాలు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి అనేటువంటి ఆ ఇంప్రెషన్ తెలుగుదేశానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. కాదు అది వీకెన్ అయింది ఆ ప్లేస్ అని చెప్తే మాత్రం నా అభిప్రాయంలో, ఎందుకంటే డిఫర్ కావచ్చు వేరే వాళ్ళు, నా అభిప్రాయంలో తప్పనిసరిగా తెలుగుదేశానికి ఒక జర్క్ అయితే తగులుతుంది. ఏ రూపంలో తగులుతుంది ఏమిటని చూడాలి. మీరు అనేది ఏంటంటే ఇంకా కొంతకాలం అసలు కీలకమైన పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయనే కార్యకర్తలు అనుకోవాలి. లోకేష్ ఎమర్జింగ్ లీడర్ గానే ఉండాలి. ఎమర్జింగ్ లీడర్ అనే అది మీరు చెప్పేది అదే కదా. నేను చెప్పేది అదే. ప్రజలు కార్యకర్తల కంటే కూడా ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే విశ్వాసము ఇప్పుడేదో ట్రాన్స్ఫార్మ్ అయ్యి లోకేష్ మీదకి వచ్చింది నేనేం అనుకోవడం లేదండి. లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, అంతవరకు అందరికి తెలుసు. లోకేష్ ఆల్సో ఓ మంచి నాయకుడిగా, యువ నాయకుడిగా ప్రజలకు తెలుసు. కానీ ప్రజలందరూ విశ్వసించేది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆయనే నాయకుడిగా ఉండాలి అనే కోరిక ఉంది. ఆయన ఒకవేళ అనారోగ్యం పాలైతేనే ఇంకోటి అయితే అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నాయకత్వం మార్పు, నాయకత్వానికి తోడ్పాటు ఉంది తప్ప నాయకత్వం మార్పు అనేటువంటి మెసేజ్ మాత్రం ఇట్ విల్ బి ప్రూవ్డ్ యాజ్ ఎ రాంగ్ మెసేజ్. రైట్. ఇక్కడ రెండు అంశాలు మాట్లాడాల్సిన అవసరం కనబడుతోంది. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయబోతున్నారు, లోకేష్ పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నాడు అనే దానికి మొన్న మోదీ గారు కుటుంబంతో సహా పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి దాదాపు గంట అన్నారు. మరి గంటసేపు లోకేష్ గారితో డిన్నర్ మీటింగ్ మోర్ దెన్ 1 hour అన్నారు. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అనేది ఒక పాయింట్. రెండవది జగన్మోహన్ రెడ్డి తో డి అంటే ఢీ అనే పరిస్థితి తెలుగుదేశం పార్టీ మొన్నటిదాకా ఉంది. ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డౌన్ అయి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఉన్న ఇదేంటంటే చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ అనే పరిస్థితి ఉంది. ఇక లోకేష్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుందా, చేయగలరా? జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లోకేష్ అనే పరిస్థితి వస్తే కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ, ప్రజలు కానీ ఎలా దాన్ని బేరీ చేసుకుంటారు, దాన్ని ఢీ కొట్ట ఆ పాత్రని ఎంతవరకు రెండు అంశాలు సత్యమూర్తి గారు. ఈ లోకేష్ పార్టీ నాయకత్వ బాధ్యతలు ఓకే, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అనుకుందాం, కాసేపు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తీసుకోబోతున్నారు.
వీటికెన్నో మోడీ గారి డిన్నర్ మీటింగ్కి ఏమన్నా ఇది ఉండే అవకాశం ఉందా? అంటే ఇన్ఫార్మ్ చేస్తే చేసి ఉండొచ్చు, బట్ అదేం పెద్ద విషయమేం కాదు. ఆయన ఎందుకంటే అనుమతి ఏం అవసరం లేదు, ఆయన కానీ- అనుమతి ఏం అవసరం లేదు. కానీ పొత్తులో ఉన్న పార్టీలు కాబట్టి ఇన్ఫార్మ్ చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అది అంటే దాని ఆధారంగా మోడీ వద్దన్నంత మాత్రాన ఊరుకోరు కదా. వద్దంటే ఊరుకుంటారేమో. వద్దన్నంత మాత్రాన అంటే ఎందుకు అంటే ఆయన వద్దనే అవకాశం లేదు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వద్దన్నాడు. వద్దనడు. అవును. ఇక్కడ మనం అంటే మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే లోకేష్ అంటే గఫూర్ గారు కొంచెం ఇదిలో ఉన్నట్టున్నారు. పల్లా శ్రీనివాసరావుకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, పల్లా శ్రీనివాసరావు స్టేట్ ప్రెసిడెంట్, ఆయన స్టేట్ ప్రెసిడెంట్. నేను అనుకోవడం లోకేష్ నేషనల్ వర్కింగ్ అవును ప్రెసిడెంట్. వాస్తవమే, అది నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. అది కొంచెం అంటే లేదు ఆయన కరెక్ట్ గానే అన్నారులే, రాష్ట్ర అధ్యక్షులు ఎవరైనా సంతకాలు పెట్టమంటే పెట్టట్లేదా అనేది ఒక ఈయన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవును. అవుతాడనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇంకోటి ఏంటంటే అంటే మంత్రిగా ఉంటూ పార్టీ బాధ్యతలు చేయగలుగుతాడా లేదా అనేది ఇంకొక డౌట్ ఉంది కదా. ఇప్పుడు 1 కోటి మంది సభ్యత్వం చేసింది మొత్తం లోకేషే. అంటే వాళ్ళందరినీ మోటివేట్ చేసింది, వాళ్ళతోటి ఇది చేసి అంటే థింగ్స్ డెలివరీ చేయించిన వ్యక్తి లోకేషే. 1 కోటి మంది సభ్యత్వం జరగటం అనేది ఒక ప్రాంతీయ పార్టీలో అది 1,25,00,000 1,25,00,000 అండ్ ఇట్ ఈస్ ఎ రిమార్కబుల్ అవును. ప్రోగ్రెస్. అంటే దాన్ని సాధించటం అనేది మంత్రిగా ఉంటూనే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటూనే చేశాడు కాబట్టి. ప్లస్ ఇప్పుడు మీరు లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే మీరు ఏ సమస్య ఉన్నా అంటే కార్యకర్తలు ఏ సహాయం కావాలన్నా ఆయనకి ట్విట్టర్లో మెసేజ్ పెడితే చాలు, ఆయన టీం వెంటనే అటెండ్ అవుతుంది. అవును. మనం గల్ఫ్ నుంచి వాళ్ళని అంతమందిని తీసుకురా, దాదాపుగా 30-32 మందిని గల్ఫ్లో ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చారు. అదే కాకుండా ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాకిల్ చేస్తూ ఉన్నారు కార్యకర్తలకు సంబంధించి. దానివల్ల యాక్సెప్టెన్స్ వస్తూ ఉన్నది లోకేష్కి. అంటే ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటూ చాలా సమస్యల్ని ఆ టీం అప్పచెప్పడం, వాళ్ళు సాల్వ్ చేయడం. అవును. సో అది అంటే లోకేష్ టీం అంత యాక్టివ్గా ఉంటున్నది అంటే ఆయన యాక్టివ్నెస్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఉండలేరు కదా. అంతే కదా, ఫాలో అప్ ఉంటేనే కదా. ఇప్పుడు అంటే మీరు రైట్ టైమా కాదా అని మీరు రకరకాల సంశయాలు వస్తూ ఉన్నాయి, కానీ మామూలు సాధారణ పరిస్థితుల్లో చూస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, అత్యధిక మెజారిటీతోటి ఎమ్మెల్యేగా గెలిచాడు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. మంత్రిగా ఆయన చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువే చేస్తూ ఉన్నాడు. 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 months. ఇది మామూలు విషయం కాదు. అంటే ఎట్లా చేస్తున్నాడు ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్ సైడ్ కానీ లేకపోతే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. ఈ ఎఫర్ట్స్ పెట్టడం అనేది మామూలుగా ఏదో ఫ్లూక్గా జరుగుతున్నది కాదు. ఇది దీని వెనక చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది. దానికి సంబంధించి ఇందాక కొలిక్పూడి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడాలి అంటే ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి కదా. అవును. నీకు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన వచ్చి గ్రీన్ హైడ్రోజన్ అంటాడు. నిన్న చెప్తూ ఉన్నాడు గ్రీన్ హైడ్రోజన్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలో ఆయన ప్లాన్ చెప్తూ ఉన్నాడు. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయటమే ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎట్లా వస్తుందా అని ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటే ఆయన చెప్పేస్తున్నాడు, నేను కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తోటి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నాడు. అంటే అది చాలా రేట్ ఎక్కువ, అంటే అది ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అన్నది. ఆ ప్రొడక్షన్ కాస్ట్ నేను మినిమైజ్ చేస్తాను, నేను ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే అంత స్పీడ్ని అందుకోవాలి అంటే లోకేష్ కూడా ఖచ్చితంగా స్పీడ్గానే ఉండాలి. ఆ స్పీడ్గా ఉంటేనే అతను అంటే అందులో రీచ్ అవ్వగలుగుతాడు. అందుకని చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయడమే కష్టం, అటువంటిది ఇంకా ప్రూవ్ చేసుకోవటం అనేది ఇంకా కష్టం. ఆయన 18 గంటలు ఆయన పనిచేస్తాడు, అందరినీ పని చేయిస్తాడు. ఇక్కడ జరుగుతున్న మొత్తం ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ చూస్తే
లోకేష్కి కంప్లీట్గా అంటే పార్టీలో కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి లీడర్ ర్యాంక్ అండ్ ఫైల్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడనేది నా క్యాలిక్యులేషన్. లేకపోతే హీ విల్ నాట్ టేక్ ఎ డెసిషన్. అది ఎవరైనా కానీ హీ విల్ నాట్ టేక్ ఎ డెసిషన్. ఇక్కడ అర్జెన్సీ ఏంటి అని ఇంకొక ప్రశ్న. అర్జెన్సీ కాదు, అర్జెన్సీ ఏముంది? ఇప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణలో పిసిసికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. అర్జెన్సీ ఏముంది? అవసరం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉండంగా ఇంకో రెడ్డిని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. అది పార్టీ ఇంటర్నల్ అవసరాలు. ఆ పార్టీ ఇంటర్నల్ అవసరాలని ఎవరు వేరే ఆ పార్టీ యాక్సెప్ట్ చేస్తే చాలు, వేరే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో, ఒక రకమైన దీంట్లో ఉన్నాడు. ఆయన ఏదో అంటాడు జగన్ జగన్ 2.0 జగన్ 2.0 అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, కళ్ళు మూసి తెరిచేలోగా ఇంకొక 4 ఏళ్ళు అయిపోతుంది, రకరకాల డైలాగ్స్ వింటూ ఉన్నాం మనం. సో ఈ పరిస్థితుల్లో లోకేష్, జగన్ వర్సెస్ లోకేష్ అనేది మనం ఊహించవచ్చా? అది ఇప్పుడు రాజకీయాల్లో మనం కోరుకున్నట్టు, మనం అనుకున్నట్టు ఏమి జరగవండి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2 పార్టీల్లో 2 నాయకులు డి అంటే డి అనుకుంటున్న రోజుల్లో సడన్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. 1999 ఎన్నికల తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజు ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ వచ్చింది నెక్స్ట్ డే, దిగ్గజాల డి అని. దిగ్గజాల డి అట్ట ఆ క్యాప్షన్ వాళ్ళిద్దరికి సరిపోయింది. అవును, నిజంగానే. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఆయన రాజశేఖర రెడ్డితో పోటీపడి పనిచేయాల్సి వచ్చింది, తర్వాత రోసీ గారితో పోటీపడి పనిచేయాల్సి వచ్చింది, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో పోటీపడి పనిచేయాల్సి వస్తుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డితో పోటీపడి పనిచేయాల్సి వస్తుంది. అంటే మన ప్రత్యర్థి ఎన్ని జనరేషన్స్ పోటీ పడాల్సి వస్తుంది. అక్కడ బౌలర్ మారుతున్నాడు కానీ ఇక్కడ బ్యాట్స్మెన్ ఆయనే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే తండ్రి చనిపోవడంతో సడన్గా ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఆయన నాయకుడు అయ్యాడు. తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ప్రత్యర్థి కావటం వల్ల ప్రతి పోలిక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ సహజంగా వచ్చేస్తారు. వాస్తవానికి నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని పోల్చొద్దు. ఎందుకంటే రాజకీయంగా చూసినా, పరిపాలనా పరంగా చూసినా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు దేశంలో ఒక రకంగా పోటీ లేదంటే అంత అనుభవం, పాలనా అనుభవం, రాజకీయ అనుభవం. బాబు గారు చెప్తారు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనదే కదా ఇప్పుడు రికార్డు, ముఖ్యమంత్రిగా ఆయనదే రికార్డు. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని కాసు బ్రహ్మానందరెడ్డి గారి రికార్డే ఎవరు బ్రేక్ చేయలేరేమో అనుకునేవాడిని. కానీ బాబు గారు 2వ సీఎం అయ్యి దాన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు చూస్తుండగానే 4వసారి సీఎం అయ్యారు. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ముందు ఇందాక మీరు మోడీ గారితో మీటింగ్ గురించి అడిగారు. వాస్తవానికి మొన్న మోడీ గారితో డిన్నర్ మీటింగ్ కాకముందే గతంలో ఒకసారి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు లోకేష్ గారి మీద సరదాగా ఏం మాట్లాడారంటే, నీ మీద ఒక కంప్లైంట్ ఉంది అన్నారు. ఏంటంటే, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఢిల్లీ వచ్చి నన్ను కలవలేదు అన్నారు. అప్పుడు చెప్పారు, ఈసారి కుటుంబంతో వస్తానండి అని. కాబట్టి లోకేష్ గారు కుటుంబంతో మోడీ గారితో డిన్నర్ మీటింగ్ అనేది నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే, లోకేష్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడిగా, నెక్స్ట్ జనరేషన్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వటం అనేది జాతీయ రాజకీయాల్లో కూడా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రోజు మీడియాలో ఏమొస్తుందంటే మళ్ళీ లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు అన్నారు. కానీ 2 విషయాలు ఆయన ఒకేసారి 2 విషయాలు ఎలా హ్యాండిల్ చేశారంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన లాయర్లతో మాట్లాడి బెయిలు మిగతా ఏర్పాట్లు చేయటం ఒకటి. రెండోది, లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలని వైసీపీ ప్రభుత్వం చేసిన ఎత్తులకి పై ఎత్తేసి విజయవంతంగా బయటకు వచ్చారు తప్ప ఆయన అరెస్ట్ కాలేదు కదా. ఇది చాలా మంది గమనించలేదు. అందరి దృష్టి ఎక్కడుందంటే, చంద్రబాబు నాయుడు గారు
రిమాండ్లో ఉన్నారు, ఆయనకి ఎప్పుడు బెయిల్ వస్తుంది, ఎప్పుడు బయటకు వస్తారు, దీని మీద ఉన్నారు. దీని మీదే ఉంది. అవును. అదే టైంలో వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా లోకేష్ గారిని అరెస్ట్ చేయగలిగిందా? అరెస్ట్ చేయలేదు. అంటే రాజకీయంగా అవసరమైన ఎత్తులు వ్యూహాల్లో కూడా తండ్రికి సమానంగా, వాస్తవానికి నేను చెప్పొచ్చో చెప్పకూడదు కానీ అందరూ ఏమంటారంటే బాబు గారు 20 గంటలు పనిచేస్తారు, 18 గంటలు పనిచేస్తారు అంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడి ఆయా శాఖల సమీక్షల్లో లోకేష్ గారు మాట్లాడే సబ్జెక్ట్ చూస్తుంటే అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మంత్రి ఇప్పుడు సమీక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఒక శాఖ కార్యదర్శికి ఆ శాఖ మీద అవగాహన ఉంటుందండి. ఆర్థిక శాఖ కార్యదర్శికి ఆర్థిక శాఖ వివరాలు చెప్తాడు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఇరిగేషన్ శాఖ వివరాలు చెప్తారు. కానీ తండ్రి కొడుకులు ఇద్దరు అన్ని శాఖల వివరాలు ఇద్దరు చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి నీడ వల్ల లోకేష్ గారు చేస్తున్న కృషికి బయటికి రాదు కదా. కృషి ఇప్పుడు లోకేష్ గారు కూడా రోజు 18 గంటల నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు. మీరు ఇటీవల గమనించినట్లయితే ఆయన జిల్లాల పర్యటనలో కూడా ఒక పక్క అభివృద్ధిని, ఇంకో పక్క ఒక పక్క శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇంకో పక్క కార్యకర్తల సమావేశాలు. రాజకీయాన్ని, అభివృద్ధిని రెండింటినీ ఆయన ఇందాక మీరు అడిగారు. మరి మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే పరిపాలన మీద దృష్టి పెట్టలేడు కదా, లేకపోతే మంత్రివర్గంలో ఉంటే రాజకీయాల మీద దృష్టి పెట్టలేరు కదా అంటే మీరైనా నేనైనా ఒక వయసులో చాలా పనులు చేయగలమండి, మల్టీ టాస్కింగ్ చేయగలం. అందులో లోకేష్ గారికి ఉన్న ఎక్స్పోజర్ ఈ రోజు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఆయనకున్న కార్పొరేట్ ఎక్స్పోజరు ఈ రోజు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇకపోతే ఆ సిచ్యువేషన్ రాదు అస్సలు. ఇంకోటి రాదు. మీరు రాజకీయంగా పరిపాలనా పరంగా లోకేష్ గారికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా చాలా కూల్గా ఆయన చేసుకుంటూ పోతారు. ఇంకో విషయం, మీరు జగన్ గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడారు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయికి ఆయన మిగతా అన్ని అంశాల్లో ఎదగటం ఆపేశారు, ఎదగలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యారండి. 99 మళ్ళీ ఎలక్షన్ వచ్చే నాటికి అభివృద్ధి మీద ఆయన ముద్ర వేశారు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం పరిపాలన మీద ఆయన ముద్ర వేశారు. మొత్తం పరిపాలన మీద ఆయన ముద్ర వేశారు. రాజకీయాలు డిసైడ్ పరిపాలన మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వస్తుంది, కానీ పరిపాలన అభివృద్ధి వచ్చినప్పుడు ఆయన ప్రస్తావన రాదు. అంటే ఆ అవకాశాన్ని ఆయన కోల్పోయాడు. ఇంకో విషయం, ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు, యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధికి సంబంధించి కియా పరిశ్రమ కాబట్టి ఇంకోటో అక్కడ నిలబడి సెల్ఫీ తీసి దిస్ ఈజ్ అవర్ అచీవ్మెంట్ అని చూపించారు. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేసే విషయంలో లోకేష్ గారు చాలా సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ జనరేషన్. ఇంకో విషయం, సీనియర్లకి జూనియర్లకి ఈ రోజు మధ్య 2 తరాలకు వారధిగా సక్సెస్ఫుల్ గా లోకేష్ గారు పనిచేస్తున్నారు. అదే గఫూర్ గారు ఇక్కడ ఇదంతా బాగానే ఉంటుంది. సరే, అటు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎంత నేర్చుకున్నా రాజకీయాలు అనేది ఒక పెద్ద సముద్రం, అదంత ఈజీ కాదు పూర్తి ఎవరికి కూడా. సో అది కాకపోతే ఏంటంటే టీడీపీలో ఇప్పుడు 3-4 తరాల లీడర్స్ ఉన్నారు. ఏది ఇప్పుడు గోరంట్ల బుచ్చే చౌదరి గారు లాంటి చంద్రబాబు నాయుడు గారి జనరేషన్ దగ్గర నుంచి ఆ తర్వాత 2 జనరేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్త జనరేషన్, మొత్తమే 4 తరాల లీడర్స్ ఉన్నారు. 3 వేసుకోండి గ్యారంటీగా. సో ఈ మూడింటిని లోకేష్ గారు కలిపి తీసుకెళ్లగలరా? కొంతమంది సీనియర్లు కొద్దిగా అలిగినట్టు అక్కడక్కడ అనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇది మనకి ఎలాగా ఆయన చేసుకోగలరు? సార్, ఇప్పుడు వెంకటకృష్ణ గారు చెప్పే నిజాలు కొన్ని చేదుగా ఉంటాయి. ఇప్పుడు అంటే మీ ఛానల్ నేను దుర్వినియోగం చేయడం కూడా మంచిది కాదు. అంత సజావుగా అయితే లేదండి, అంత సజావుగా అయితే లేదు. జిల్లాలో కొత్త మంత్రులుగా ఉండేవాళ్ళు పార్టీని యూనిఫై చేయగలిగినారంటే చాలా జిల్లాలో చేయలేకపోతున్నారు. అట్లాగే లోకేష్ గారి యొక్క
ఏమంటారు దాని ప్రభావము అంటారా, పరిపాలన మీద ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికీ దాదాపు అపాయింట్మెంట్స్, కీలకమైనటువంటి పోస్టింగ్స్ అన్ని లోకేష్ గారే చూస్తున్నారు. కింద ఏం జరుగుతుంది అనేది మాలాంటి సామాన్య జనం చూస్తున్నాం. బాగాలేదండి, కింద పరిపాలన బాగలేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% ఛాలెంజ్ చెప్పగలుగుతాను నేను, కింద పరిపాలన బాగలేదు. ఇది సెపరేట్ కావాలంటే ఎక్కడి నుంచి కావాలి? పైనుంచి కావాలి. కింది వాళ్ళను కూడా కలుపుకొని పోవాలి. ఆ రకంగా మరి లోకేష్ గారు చేసి ఉంటే ఈ పేరు రాదు కదా, అది చేయాల్సిన అవసరం ఉంది. సరే, రేపు మహానాడులో ఎవరిని ఎన్నుకుంటారు ఏమిటి, అది వాళ్ళ పార్టీ అఫేర్, నేనేమి బయటి వాడిని, నాకు సంబంధం లేని వ్యవహారము. అయితే పరిపాలన వరకు వచ్చినప్పుడు తొందరపాటు చర్యలు ఉన్నాయి, అవినీతి మసక చాలా ఉంది, అధికారులు నియమించడంలో కూడా అంత సజావుగా లేదు, కింది అధికారులు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతిలో లేరు. దీనివల్ల మీరు ఎంత గొప్ప కలలు కన్నా, ఎన్ని అమెరికా నుంచి పెట్టుబడుల వరద తీసుకుని వచ్చినా, కింది ప్రజల్లో గనక మంచి ప్రభావం చూపకపోతే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ లోకేష్ గారు సమన్వయం చేయగలుగుతున్నారైతే నేను అనుకోవడం లేదు. చేయాలి, ఆ రకంగా ఇంకా ఎదగాలి అనేది నేను ఇంతకుముందు చెప్తున్నాను. నాకేమి లోకేష్ గారు రేపు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంత చేదుగా ఉన్నా కొన్ని మాటలు చెప్తేనే కదా వాళ్ళ మంచికే కదా చెప్పేది. అదే నేనేమంటే నాకేమి లోకేష్ గారి మీద నాకు వ్యక్తిగతంగా ఏముంటదండి, నాకు లోకేష్ ఏం సంబంధం. నేను చెప్పేది ఏమిటంటే సార్, జగన్ గారి అనుభవం చూసిన తర్వాత ఇమ్మెచ్యూర్డ్ లీడర్షిప్ పనికి రాదండి, రాష్ట్రం నాశనం అవుతుందండి. కాబట్టి మెచ్యూరిటీ రావాలి, వాళ్ళ నాయన అడుగుజాడల్లో నడవాలి. ఇంకా కొంతకాలం ఆ రకంగా ప్రజామోదం పొందిన తర్వాతనే ఏ పోస్ట్ అయినా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడా ఇంకోటి అవుతుంది, పార్టీ అఫేర్. పరిపాలన వరకు వచ్చినప్పుడు ఇప్పటికే కొన్ని రాంగ్ టెండెన్సీస్ ఉన్నాయండి, అది కొంచెం సెటరేట్ చేసుకోకపోతే మాత్రం నష్టం జరుగుతుంది. రైట్ సార్, రైట్ గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే శ్రీనివాసరావు గారు అండ్ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.